ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అవుట్సోర్సింగ్ పద్ధతి మీద కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. టోటల్గా మనం చూసుకుంటే 19 రకాలుగా ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్గా 122 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదండి. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే సొంత జిల్లాలోనే ఇక్కడ మీకు ఉద్యోగం వస్తుంది. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మీ డిస్ట్రిక్ట్ పేరు అనేది తెలియచేయండి. మీకు ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నట్లయితే డైరెక్ట్ లింక్ అనేది కూడా షేర్ చేస్తాను. అలానే డిస్ట్రిక్ట్ వైజ్ ఎలా చెక్ చేసుకోవాలని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఈ జాబ్ అప్డేట్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వెస్ట్ గోదావరి నుంచి అయితే ఈ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. రేపు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే రేపు నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. అలా చూసుకున్నట్లయితే 16 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. చాలా మంచి అప్డేట్ అయితే విడుదల కావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి. స్టోర్ కీపర్ ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్టోర్ కీపర్ ఉద్యోగాలు ఉన్నాయి. 18,500 వరకు శాలరీ ఇస్తారు. కంప్యూటర్ ప్రోగ్రామ్ జాబ్స్ ఉన్నాయి. 34,580 వరకు ఇస్తారు. అలానే మనకు ఎలక్ట్రీషియన్ మనకు హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయి. 15,000 వరకు జాబ్ అంటే 15,000 వరకు ఇక్కడ శాలరీ ఇస్తారు. అలానే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ 15,000 వరకు జాబ్ ఇస్తారు అంటే శాలరీ ఇస్తారు. ఆ తర్వాత అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి. 15,000 వరకు ఇక్కడ శాలరీ ఇస్తారు. అలానే జనరల్ డ్యూటీ అటెండర్ ఉద్యోగాలు, ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. కేవలం ఇక్కడ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను, డైరెక్ట్గా వెళ్ళండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే మీ డిస్ట్రిక్ట్ పేరు కామెంట్స్లో తెలియజేశారంటే మీ డిస్ట్రిక్ట్ ఉన్నట్లయితే నేను చెక్ చేసి మీకు డైరెక్ట్గా లింక్ అనేది సెండ్ చేస్తానండి. అయితే వీడియో చూసిన తర్వాత ఓకే, ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా సెర్చ్ చేయాలని ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఓకే, చాలా మంచి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? టోటల్ వేకెన్సీస్ 122 వేకెన్సీస్ ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్లో ఇక్కడ టోటల్గా 46 ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతి మీద 79 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. టోటల్గా ఇక్కడ మనం చూసుకుంటే రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఇక్కడ వివిధ రకాలుగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్టోర్ కీపర్ ఉద్యోగాలకి మనకేంటంటే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, అలానే ప్రోగ్రామ్ మనకంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ జాబ్స్కి BA BTech చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు ఎలక్ట్రిషియన్కి సంబంధించి ఇక్కడ 10th క్లాస్ అలానే IT వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగులకి కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలానే మనకు అటెండర్ ఉద్యోగులకి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే వీలుగా మనకు వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి. లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు, అలానే ఇక్కడ మనకు SC/ST వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 ఇయర్స్, OBC వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ మనకు చూసుకుంటే 3 ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 52 ఇయర్స్ వరకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలానే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇప్పుడు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు చేసిన చాలా సింపుల్. గూగుల్ ఓపెన్ చేయండి. అందులో గూగుల్ ఓపెన్ చేశాక పైన టాప్ తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు రెగ్యులర్గా పొందుతారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి కిందికి కానీ వచ్చినట్లయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఆల్ ఇండియన్ వేకెన్సీస్ అనేది ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది. ఆ తర్వాత మనకు తల్లికి వందనం సంబంధించి పథకం ప్రారంభం అవుతుంది. దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలని ప్రాసెస్ చెప్పాను. అలానే మనకు ఆంధ్రప్రదేశ్ DSC హాల్ టికెట్ రిలీజ్ కావడం జరిగింది, దాని గురించి. అలానే GPO మనకి ఏమంటే 7,404 ఉద్యోగాలు తెలంగాణకు సంబంధించి ఇన్ఫర్మేషన్, దాని ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత ఎంతమంది సెలెక్ట్ అవ్వడం జరిగింది, అలానే ఎన్ని వేకెన్సీస్ ఖాళీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలానే మనకు తెలంగాణలో RTCలో కూడా మనకు కండక్టర్ డ్రైవర్ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకున్న దానికి సంబంధించి. అలానే ఇస్రోలో కూడా మనకు జాబ్ అప్డేట్ రిలీజ్ కావడం జరిగింది, దాని గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీకు లేటెస్ట్ ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా విజిట్ చేయండి. ఈ కంప్లీట్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. కింద కామెంట్స్ బాక్స్లో కూడా ఇచ్చాను, అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీరు పొందుతారండి. పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేయడం జరిగింది. అన్ని కూడా రీడౌట్ చేయండి. అర్హులైన వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అర్హత అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.